ఈ 130వ కీర్తన మొదటి వచనమును మనం చూసినప్పుడు యెహోవా అగాధ స్థలములో ఉండి నేను నీకు మొరపెట్టుచున్నాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ మొరపెడుతున్నాడంట? అగాధ స్థలములో నుండి మొరపెడుతున్నాడు. అంటే అగాధ స్థలంలో నుండి మొరపెట్టుచున్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ పాపము లోతైనటువంటి పాపము కావచ్చు, లోతైనటువంటి శ్రమలు కావచ్చు, లోతైనటువంటి ఆపదలు కావచ్చు, లోతైనటువంటి కష్టములు కావచ్చు, అనేక రకమైనటువంటి శోధనలు, శ్రమలు, బాధలు, వ్యాధులు, బలహీనతలు, రోగములు, పిల్లల నష్టములు, కష్టములు చాలా ఎక్కువ అగాధ స్థలంలో నుండి మొదలుపెడుచున్నదంటే చాలా ఎక్కువ బాధల్లో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది, ఎక్కువ శ్రమలో ఉన్నట్లుగా అర్థమవుతుంది, లేదా ఎక్కువ దోషము చేసినట్టుగా అర్థమవుతుంది, లేదా దోషారోపణ తన మనస్సాక్షి తన హృదయము దోషారోపణ చేస్తున్నట్టుగా మనం గ్రహించగలుగుతున్నాం. పిల్లగా ఈ స్థితిలో ఉన్నటువంటి యొక్క భక్తుడు ఆయన ఆ పరిస్థితుల్లో నుండి మొరపెడుతున్నాడు అన్నమాట దేవునికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ పరిస్థితిలో అండి? అది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి కావచ్చు. నిజంగా పాపం కంటే ప్రమాదకరమైనది ఏమీ లేదు లోకంలో. పాపం కంటే ప్రమాదకరమైనది ఏదైనా ఉందా? మనిషిని చెడుతనంలోనికి లాగడం, లేదా చెడుతనంలో జీవించడం, చెడు మనసు కలిగి జీవించడం, స్వార్థము, అసూయ, ద్వేషము, పగ, పిల్లల అపవిత్రత, పాపము, వ్యభిచారము, దొంగతనము, అబద్ధములు, మోసములు, అన్యాయములు, అక్రమములు, హృదయములో నుండి వచ్చినవన్నీ, శరీర కార్యములన్నీ, ఇవన్నీ కూడా పాపమని వాక్యం సెలవిస్తుంది. ఆజ్ఞ అతిక్రమము, దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా జీవించడము, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా బ్రతకటము, దేవునికి, సంఘానికి, సేవకునికి, సమాజానికి, సమాజం అంటే ప్రజలకు వ్యతిరేకంగా దేవునికి నచ్చని విధంగా పిల్లల జీవించేటువంటి ప్రతి జీవితము కూడా పాపము, ఆజ్ఞాతిక్రమము, నీవు నిబంధనలు ఉల్లంఘించడము, క్రమశిక్షణను మీరటము, లేదా క్రమశిక్షణ ఉల్లంఘించడము, అది ఏదైనా సరే పాపము. ఆ పాపములో అది ఎంతో ప్రమాదకరమైనది. పాపము కంటే ప్రమాదకరమైనది ఏమీ లేదు. పిల్లలు, ఈ భక్తుడు తన ప్రార్థనలో మనం గమనించినప్పుడు ఏమంటున్నాడంటే, మొదటి 2-3 వచనాలు మనం గమనించినప్పుడు, యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొక్కి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచని యెడల ప్రభువా ఎవరు నిలవగలడు? హల్లెలూయా. ఎవరు నిలబడగలడు నీ ఎదుట? ఎవరు బ్రతికి బట్ట కట్టుకొనగలడు? నీవు దోషములను చూసినట్లయితే, నీవు దోషములను చూచని యెడల ప్రభువా ఎవరు నీ ఎదుట నిలవగలడు? ఎక్కడ నుండి మొరపెట్టుచున్నాడు? అగాధ స్థలములో నుండి మొరపెట్టుచున్నాడు. అంటే అగాధ స్థలములో ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత రెండోది, దోషముల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఎవరు? ఈ భక్తుడు. అంటే నువ్వు నాలో ఉన్నటువంటి దోష
నువ్వు చూస్తే నీ ఎదుట నిలబడగలనా, నేను బ్రతకగలనా అని అంటున్నాడు. దీని అర్థం ఏంటి? ఈయన ఏదో ఒక రకమైన పాపములో చిక్కుకున్నాడని అర్థం. ఏదో ఒక రకమైన అపరాధంలో చిక్కుకున్నాడు, ఏదో ఒక రకమైనటువంటి చరిత్రలో చిక్కుకున్నాడు, ఏదో ఒక రకమైనటువంటి దురభిప్రాయంలో, దురభిమానంలో, దురలవాట్లు, చెడు అలవాట్లు, దేవుడికి విరోధమైనటువంటి అలవాట్లు, ఆయన ఉద్దేశాలకు, ఆయన చిత్తానికి వ్యతిరేకమైనటువంటి విధానంలో చిక్కుకున్నాడు. అది ఎంత ప్రమాదకరమైనది. ఈ ప్రమాదకరమైనటువంటి దొంగ ఊపిలో చిక్కుకున్నాడు. అందుగురించి అక్కడి నుండి మరి మొదపెడుతున్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లరా గమనించండి, ఈ కీర్తన ఎవరు రాశారో వ్రాయబడలేదు, యాత్ర కీర్తన ఉంది. పిల్లరా, అయితే భక్తులైనటువంటి కీర్తనకారుడు దావీదు అంటాడు 40వ కీర్తన 2వ వచనంలో మనం చూసినప్పుడు, నాశనకరమైన ఎక్కడన్నాడంట, నాశనకరమైన బొండలో నుండి, జగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచును అంటున్నాడు. అంటే నేను ఎక్కడుంటే ఆయన పైకెత్తాడు చూడండి. నాశనకరమైన బొంట, జిగటగల దొంగ ఊపి, నాశనకరమైన బొంట, జిగటగల దొంగ ఊపి అంటే అది ఆ భూమి, ఆ బొంట, ఆ అగాధ స్థలము ఏంటిది? మన ప్రాణానికి, మన ఆత్మకు, మన శరీరానికి, మన జీవితానికి అంతకు కూడా పెనుముప్పు కలిగించేటువంటి చాలా ప్రమాదాన్ని, చాలా నష్టాన్ని భర్తీ చేయలేనంత, నష్టాన్ని పూడ్చలేనంత అంతటి దారిద్ర్యంలో, అంటే పాపము దారిద్ర్యానికి, శ్రమలకు, కష్టములకు, నష్టములకు అది మనల్ని తీసుకుని వెళ్తుంది. అది అవిధేయత కావచ్చు, అవిధేయత, దేవునికి లోపడకపోవడం, సంఘానికి లోపడకపోవడం, సేవకునికి లోపడకపోవడం, దేవుని యొక్క చిత్తానికి లోపడకపోవడం, దేవుని యొక్క ఆలోచన లోపడకపోవడం, ఇది ప్రియులు ఇలాంటివన్నీ కూడా ప్రతిరోజు నేను దేవుని సభలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నా దేవుడా, నేను నీ వాక్యానికి లోపడాలి, నేను శరీర కార్యాలకు దూరంగా ఉండాలి. హృదయంలో నుండి లోపల నుండి వచ్చేటువంటి శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో, అపవిత్రమైన ఏవైతే ఉన్నాయో, అవిధేయత సంబంధమైన ఏవైతే ఉన్నాయో, వాటన్నింటికీ నేను దూరంగా ఉండాలి. అవేవి నన్ను ఏలకూడదు, అవేవి నన్ను పరిపాలించకూడదు, అవేవి నా మీద పెత్తనం చేయకూడదు. నీ వాక్యానికి నేను లోబడాలి, నిన్ను ప్రేమించాలి. నీకు మించి ఎవరిని, దేవుని నేను ప్రేమించకూడదు. అలా జరిగితే ఏమవుతుంది? అదే పాపము. కాబట్టి పాపము అనేది రకరకాలుగా మనలో గూడు కట్టుకొని పోతుంది, మనల్ని నాశనం చేస్తుంది, నాశనకరమైన గుంటలో పడవేస్తుంది. అమ్మా, అది దొంగ ఊపి, అది నీకు అర్థం కాదు. ఇది పాపమనే విషయం నీకు అర్థం కాదు, ఇది తప్పనే విషయం నీవు గ్రహించలేవు, ఇది దేవునికి విరోధమైన సంగతి నీవు గ్రహించలేవు. అది దొంగ ఊపి, అదేది దొంగ ఊపి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధిగా ఉంది. దాన్ని గ్రహింపబడగలడు, ఆయన మాత్రమే దాన్ని గ్రహించగలడు.
ఆయన మాత్రమే గుర్తించగలడు. నీ పాపాన్ని, నీ దోషాన్ని, నీ అతిక్రమాన్ని, నీ చెడుతనాన్ని ఆయన మాత్రమే గుర్తుపట్టగలడు. నీ వల్ల కాదు. అనుమతించండి. దోషం కలిగి ఉండి దోషం లేనట్లుగా నేను ఉంటే కనుక, దోషం లేదని నేను అనుకుంటే కూడా అది నేను బయట పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని కూడా మీకు వాక్యం చూపిస్తాను. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎదురు మనం నిలబడలేము. అది ఏ తప్పు అయినా సరే, ఏ అపరాధమైనా సరే, ఏ దోషమైనా సరే, ఏ చెడుతనమైనా సరే, అది గంధభూమి, అది నాశనకరమైన గుండ. ఇది చాలా చిన్నది, ఇది చాలా చిన్నది, ఇది చిన్న తప్పు, చిన్న అబద్ధం, చిన్న అవిధేయత, పెద్ద సమస్య కాదు. దేవుడు క్షమించేవాడు, క్షమించేవాడు నిజమే, ఆయన క్షమిస్తాడు. ప్రకటనలో అయినా జనులు నీ యొక్క భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును. హల్లెలూయా. ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది దేవుని దగ్గర. ఈ కీర్తనలో 3 విషయాలు కనపడతాయి. 1 కృప దొరుకుతుంది, 2 క్షమాపణ దొరుకుతుంది, 3 విమోచన దొరుకుతుంది. హల్లెలూయా. ఏమేమి దొరుకుతున్నాయమ్మా? 1 కృప, 2 క్షమాపణ, 3 విమోచన. ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు మీరు గమనించినట్లయితే, ఈ కృప అంటే క్షమాపణ అనేది కృప ద్వారా మనకు ఏదవుతుంది కదా, రక్షణ, క్షమాపణ, విమోచన. పొందుకున్న తర్వాత మనలో నిజమైన పశ్చాత్తాపం కలిగినప్పుడు, నిజమైన మారు మనసు కలిగినప్పుడు మనకు క్షమాపణ కలుగుతుంది. నిజమైన మారు మనసు లేనంతకాలం మనకు క్షమాపణ లేదు. నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మారు మనసు మనము పొందినంత వరకు మనకు క్షమాపణ ఉండదు. హల్లెలూయా. నిజమైన మారు మనసు ఎప్పుడైతే పొందుకుంటారో, నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడైతే కలిగి ఉంటారో, అటువంటి వానికి క్షమాపణ వస్తుంది. అదే సమయంలో దేవుని యందు భయము, భక్తి కలుగుతుంది. ఆయన పట్ల గౌరవం పెరుగుతుంది. నువ్వెంతటి నేరస్తుంది, ఎంతటి దుర్మార్గుని, ఎంతటి పాపాత్మని, పాపంలోనే ప్రధాన పాపిని అయినప్పటికీ కూడా నా దేవుడు తన కృప చేత నన్ను క్షమించాడు అని చెప్పి ఆయన పట్ల ఎంతో గౌరవాన్ని ప్రదర్శిస్తాడు, ఆయన పట్ల ఎంతో భయాన్ని ప్రదర్శిస్తాడు, ఆయన పట్ల ఎంతో భక్తిని ప్రదర్శిస్తాడు. 4వ వచనంలో అంటున్నాడు, ఏమన్నా వచ్చేసి 4వ వచనం, అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క ఏం నిలుపునట్లు? క్షమాపణ ఏమిట్లో తీసుకెళ్తుంది? క్షమాపణ దేవుళ్ళకి తీసుకెళ్తుంది, భయభక్తుల్లోకి తీసుకెళ్తుంది. కానీ చాలా మందికి క్షమాపణ కావాలి, భయభక్తులు కలిగి ఉంటారు. క్షమాపణ కావాలి, విధేయత చూపరు, దేవునికి లోబడరు, దేవుని వాక్యానికి లోబడరు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్షమాపణ మనల్ని దేవునికి తీసుకెళ్తుంది, దేవుని యొక్క భయభక్తుల్లోకి తీసుకెళ్తుంది. అందుకే జనులు నీ యొక్క భయభక్తులు నింపినట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును అంటున్నాడు. దొంగ వైపులో నువ్వు ఉన్నప్పుడు నువ్వు గుర్తుపట్టలేకపోవచ్చు. ఆ అపరాధం, ఆ చెడుతనం, ఆ దురభిమానం, ఆ దురభిప్రాయం, అబద్ధం, మోసం, అవిధేయత, అక్రమం, అన్యాయం, దౌర్జన్యం, అది వ్యభిచారం, దొంగతనం, ఏదైనా కావచ్చు, అది నీవు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఇది తప్పు కాదు,
ఇది తప్పు కాదు, ఇది తప్పు కాదు అని నీకు నీవు సమజాయించుకొని తప్పు కాదులే అని నీకు నీవు చెప్పుకుంటూ ఉంటావు. కానీ దేవుని వాక్యము వెలుగులో అది నేను గ్రహించగలుగుతాం. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడుతుంటాడు, సేవకులు బోధించినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, పరిశుద్ధాత్మనితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ వాక్యము వెలుగులో నీవు ఆ యొక్క దారిద్ర్యం ఏదైతే ఉందో, ఆ పాపం ఏదైతే ఉందో, ఆ పాపిష్టి, ఆ మనస్సు పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను గుర్తుపడతాను, అవన్నీ కూడా చూడగలుగుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు నాశనకరమైన గుట్టలో నుండి, దొంగ ఊపిలో నుండి ఆయనను రక్షించాడు. అక్కడి నుండి నేను మొదలుపెట్టినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించాడు, నన్ను రక్షించాడని అంటున్నాడంట. దాని అర్థం ఏంటంటే ఆయన అటువంటి పరిస్థితులు ఉన్నాడు. అగాధములో నుండి నేను మొదలుపెట్టుచున్నాను అంటున్నాడు ఇక్కడ 130లో కదా. ఎక్కడ మొదలుపెడతాడమ్మా? అగాధ స్థలములో నుండి నేను నీకు మొదలు పెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకించు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో చోట భక్తుడైనటువంటి దావీదు అనగా కీర్తన గ్రంథము 25:15 నుండి కొన్ని వచనాలు చదువుదాం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఎక్కడ ఉన్నదాన్ని కనిపిస్తుంది? యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను ఎక్కడ నుండమ్మా? వల అంటే వలలో చిక్కుకొని ఉన్నాడు అనమాట. ఆయన పాదాలు ఎక్కడ చిక్కుకొని ఉన్నాయి? వల. మనము అగాధ స్థలము, తరువాత నాశనకరమైన గుంట, తరువాత దొంగ భూమి. ఇక్కడ మరి ఏమంటాడు? వలలో చిక్కుకొని ఉందంట ఆయన పాదాలు. చదవనమ్మా. వలలో నుండి విడిపించును, నేను ఒంటరిగా ఇక్కడ బాధపడుతున్నాను. హల్లెలూయా. ఎట్లను ఒంటరిగా బాధపడుతున్నాను. నేను ఏకాకినంటే ఆ యొక్క వరములో ఒంటరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క దొంగ బుద్ధిలో ఒంటరిగా ఉన్నాడు. ఆ యొక్క నాశనకరమైన గుంటలో ఒంటరిగా ఉన్నాడు. ఆ అగాధ స్థలంలో ఒంటరిగా ఉన్నాడు. ఏకాకిని అంటాడు. అంటే కాదు, ఏకాకి అంటే ఒంటరి వాడను, ఒక్కడినే పోరాడుతున్నాను. ఏకాకిని బాధపడుతున్నాను, ఒంటరిగా ఉండి బాధపడుతున్నాను. నా వైపు తిరిగి నన్ను కరుణింపు. నా హృదయ వేదనను అతి విస్తారమును. అమ్మా జాగ్రత్తగానండి. నా హృదయ వేదన, నా యొక్క హృదయం ఎంతో వేదనతో, దుఃఖముతో, బాధతో నిండిపోయింది. ఇంకేమంటున్నాడు? ఇక్కట్టులో. ఎక్కడ ఉన్నాడంట? ఇక్కట్టులో ఉన్నాడంట. చూడండి, అగాధ స్థలము, నాశనకరమైన కొంట, దొంగలు, తర్వాత వలలు, తర్వాత ఇక్కట్టులో ఉన్నాడు. తర్వాత ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపు. నా బాధను, నా వేదనను కనుగొను. నా పాపములన్నిటినీ క్షమింపను. నా పాపములన్నీ క్షమింపు. నా శత్రువులను చూడు. వారు అనేకులు శత్రువులు. హల్లెలూయా. నిజంగా మనుషులు శత్రువులు ఉంటారు. అనేక రకాలైన చెడుతనాలు కూడా శత్రువులే. హల్లెలూయా. చాలా శత్రువులు ఉంటారు మనకి.
అనేక శత్రువులు. మన శత్రువులు చాలా, శరీర కార్యాలన్నీ మన శత్రువులే, హృదయంలో నుండి వచ్చినవన్నీ మన శత్రువులే. కన్ను చూసినప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపురంభము, ఇది మన శత్రువులు, ఇవి కూడా మన శత్రువులు. దేవుడికి లోపలికి శత్రువు, అదొక శత్రువు మనం వెంటాడుతూ ఉంటాడు. ప్రార్థన చేసుకోవాలనుకుంటాం, కానీ ప్రార్థన చేసుకోవాలని దేవుడు అంటాడు. దేవుడు చెప్తాడు, వాక్యం చెప్తుంది, సేవకుడు చెప్తాడు, నీకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, కానీ ప్రార్థన చేసుకోవు. వాడు పెద్ద శత్రువు. అవిధేయత, అవిధేయతనే శత్రువు, అక్రమమైన శత్రువు. పిల్లలా, అనేకులు నీ శత్రువులు. అంటే గొంతులో మేము ఉన్నాం. ఎక్కడున్నా? గొంతులో చిక్కుకొని ఉన్నాం. నీ ఒక్కడము, నీ శత్రువులు అనేకులు. ఆ నాశనం, ఆ యొక్క దొంగ ఊపిలో, ఆ అగాధ స్థలంలో, ఆ వలంలో, ఆ యొక్క ఇక్కత్తులో, ఇవన్నీ అంటే వాళ్ళ అనేకులు, నీ శత్రువులు అనేకులు. అంటే పాపాలతో ఏం చేస్తున్నావు? పోరాడుతున్నావు. అందులో నేను బంధించేస్తున్నావు. అందులో రావడానికి చాకారం లేదు, బయటపడడానికి వీలు కావడం లేదు. కాబట్టి ఇక్కడ అంటారు భక్తులు, అమ్మా చదవండి, నా శత్రువులు చూడగా, నా శత్రువులు చూడవారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను శరణొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనివ్వకుము, నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను ఆశతో నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక అంటున్నాడు. అంటే నిజంగా పిల్లరా, ఈయన ఇక్కడ యథార్థంగా మొరపెడుతున్నాడు. హల్లెలూయా. నీతో ఇప్పుడు ఈయన నిజంగా బయటపడాలని ఆశపడుతున్నాడు. పాపమును వదిలిపెట్టాలని ఆశపడుతున్నాడు. అవిధేయతను వదిలిపెట్టాలని ఆశపడుతున్నాడు. అక్రమాలను వదిలిపెట్టాలని ఆశపడుతున్నాడు. ఈ శత్రువులందరినీ నుండి తప్పించుకోవాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు, ఇంకా వాక్యంలో మనం గమనిస్తే అనేక సందర్భాలు మనకు కనపడతాయి. అనేక సందర్భాలు బైబిల్లో చాలా మంది ఈ స్థితిలో ఉండి దేవునికి మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దావీదు మొదలుపెట్టాడు. ఇక్కడ యోనా గురించి నాకు తెలుసు కదా. యోనా ఎక్కడో నిజంగా అగాధ స్థలంలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? అగాధ స్థలంలో ఉన్నాడు. చేప కడుపులో ఉండి ఆ చేప సముద్రం యొక్క అగాధ స్థలాల్లో వెళ్ళి పర్వతాల మధ్యలో, కొండల మధ్యలో, సముద్రాల్లో కొండలు ఉంటాయా? సముద్రంలో కొండలు ఉంటాయా? పర్వతాలు ఉంటాయా? సముద్రంలో ఉంటాయి. అదే సముద్రంలో చాలా పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. సముద్రం లోపల అవన్నింటి మధ్యలో అది వెళ్తా ఉంటే మా నోడికి పైపోతుంది. ఏంటి ప్రాణం? ఎందుకు ఆ స్థితి వచ్చింది దీనికి? ఈ స్థితి కారణం ఏంటి? దేవుడి మాటకు లోబడకపోవడం, దేవుడు చెప్పినట్లుగా చేయకపోవడం, దేవుడు వెళ్ళమన్న కాడికి వెళ్ళకపోవడం. తన ఇష్టాన్ని నేర్చుకోవడం కోసం ప్రజల మీద, ఆ యొక్క నీటి మీద పట్టణ ప్రజల మీద కోపముతో, దాసముతో రగిలిపోతున్నాడు. అందుకనే పిల్లల ఆయన తర్షీషుకు ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. బాబు, వాళ్ళు నేను ప్రేమిస్తున్నాను, వాళ్ళ గుర్తులు అన్నాయన, వాళ్ళు హెచ్చరించు, వాళ్ళని ఖండించు, వాళ్ళని గద్దించు, వాళ్ళని బుద్ధి చెప్పు, వాళ్ళని స్వార్థ ప్రకటించు, వాళ్ళు మారు మనసు పొందితే
ఉంటే చాలు. వాళ్ళ పాపక్షమాపణ పొందుకుంటారు, వాళ్ళ రక్షణ పొందుకుంటారు, నా కనికరాన్ని పొందుకుంటారు. లేకపోతే నా కోపమును చూసి వాళ్ళందరూ చచ్చిపోతారు కదా ఆయన. వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా వెళ్ళి నువ్వు స్వార్థ ప్రకటించు అని చెప్పి దేవుడు అంటుంటే ఆయన ఆ మాట వలకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? పరిశీషం వెళ్తున్నాడు. వాళ్ళకి అట్లా కావాల్సిందే. వాళ్ళ చేతిలో సావాలా, వాళ్ళ చేతిలో చావాలా. సేవకుల హృదయం అలా ఉండకూడదు కదా. అలా కదా సేవకులు ఎప్పుడు కూడా ఎంతటి ఘోరమైన వ్యక్తులైనా, దుర్మార్గులైనా, ఎంతటి చెడిపోయిన వారినైనా, ఎంతటి పాపాత్ములైనా, ఎంతటి అన్యాయులైనా, ఎంతటి వారినైనా సరే వారికి మారు మనసు కలగాలి, వారికి పాపక్షమాపణ దొరకాలి, వారు దేవుని యొక్క కనికరము పొందుకోవాలి, వారు దేవుని దీవెన పొందుకోవాలి. దీనికోసం నేనేం చేయాలో అది నేను చేయాలని చెప్పి నడుము కట్టుకొని పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది సేవకునికి దేవుడికి ఇచ్చిన బాధ్యత. ఆ పని నువ్వు చేయకుండా ఒకవేళ ఈయన మిగిలిన పట్టణానికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తూ కూడా వాళ్ళు మారు మనసు పొందకపోతే దేవుడు శిక్ష వేస్తాడు, శిక్షిస్తాడు పాపం. కానీ నువ్వు అలా చేయకుండా నీవు అక్కడ వెళ్ళిపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీవు చేస్తున్నది ఏంటి? దేవుడు నీకు ఏ పని అప్పగించాడు, నీవు ఇప్పుడేం చేస్తున్నావు? అందుకని దేవుడు ఆ స్థితిలోకి తీసుకెళ్ళాడు. ఎవరిని? యోనా. అక్కడ నుండి మొదలుపెడతాడు. చూడండి, యోనా గ్రంథంలోకి రండి. 2వ అధ్యాయం 1-2 వచనాలు 3 వరకు చదువుదాం. 2వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ మత్స్యమ కడుపులో నుండి యోనా యెహోవాను ఈనాడు ప్రార్థించను. ఎక్కడ ఉండట? చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తాడంట. చేప కడుపులో ఉన్నాడు. ఇప్పుడు చేప మింగేసింది. అక్కడ నుండి మొదలుపెడుతున్నాడు. ఎంత గలీజుగా ఉంటుంది చేప కడుపు. చేప ఇంతకుముందు నేను ఈ ప్రాంతానికి సేవ వచ్చిన కొత్తలో ఇక్కడ చేపలు తినే వాళ్ళు తక్కువ. పాపం చేపలు అమ్ముకునే వాళ్ళు ఊరంతా తిరిగి ఫస్ట్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు. సార్ చేపలు సార్ అనుకుని నాకు ఇష్టమైతే తీసుకునేవాడిని, లేకపోతే లేదు. తర్వాత ఊరంతా తిరిగి అన్ని ఎక్కడ చల్లకపోతే లాస్ట్కి సార్ మీరే తీసుకోవాలి సార్, మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అప్పుడు చేపలు తినాలంటే భయం. ఒకటి ముందు భయము, రెండోది నీసు వాసన. ఆ నీసు వాసనకి ఆ ముందుకు భయపడి చేసుకోవడానికి రాదు. అప్పట్లో మునక్కాయలు కూడా వండుకోవడం రాదు మన వాళ్ళకి. నిజంగా మునక్కాయలు ఎట్లా వండుతారు సార్ అని అడిగినారు నాకు. ఇదే బీసీ కాలంలో చేపలు ఎలా వండుకుంటాం ఇట్లా. ఎందుకంటే నీ శ్వాసకి భయపడిపోయి ఇప్పుడు కానీ అంతే కదా. చేపలు అంటేనే మొత్తము ఆ చుట్టుపక్కల ఉన్న ఏగలన్నీ అక్కడికి వచ్చేస్తాయి. అదే నిజమేదా? ఆ చుట్టుపక్కల ఉన్న ఏగలన్నీ అక్కడికే వచ్చేస్తాయి. అంత మంచి స్మెల్ అనమాట అది. అందు గురించి వచ్చేస్తాయి. మరి ఇంత మంచి స్మెల్. అవి చేపలు ఏంటంటే చేపల మీద వాడుతూ ఉంటాయి. చేపల మీద వాడుతుంటాయి. పైన నీళ్ళు పోస్తారు, కడుగుతుంటారు, కానీ వాసన పోదు. ఆ వాసనతో అవి వాడుతూ ఉంటాయి. మరి లోపల ఎంత వాసన ఉంటుంది? లోపల ఉన్నాడు మనవాడు. ఎవరు యోన కడుపు లోపల ఉన్నాడు. అది ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. అంత భయంకరమైనటువంటి ఆ దుర్వాసనలో ఎంత బాధపడుతుంటారో. గుండె పగిలిపోతుంటది, ముక్కు పగిలిపోతుంటది, బ్రెయిన్ పని చేయకపోతుంటది. ఎంత బాధపడుతుంటారో ఎవరో. నిజమా లేదా? అంత బాధలో నుండి మొదలుపెడుతున్నాడు. అగాధంలో
చెప్తున్నాడు. చూడండి దయచేసి అంటున్నాడు, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనలు అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన ఆ సముద్ర గర్భములో పరవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కనులను నన్ను కప్పి ఉన్నది అని అంటున్నాడు. అంటే విడుదల పక్కన పెడితే కనుక, విడుదల గురించి పక్కన పెడితే ఆయన ఉన్న స్థితుల గురించి మనం ఆలోచించాలి. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు, ఆ ప్రమాదకరమైన స్థితికి వెళ్ళడానికి కారణం ఏంటి, అంత ఆపదలు అనుభవించడానికి కారణం ఏంటి, అసలు బ్రతుకుతాను అనుకుంటున్నాడా అమ్మా? ఎక్కడ కూడా పరిగెత్తలేదు. చేప కడుపులో సంగతి కూడా ఆయన గ్రహించి ఉంటున్నాడు ఉండడం. హల్లెలూయా. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి మొదలుపెడుతున్నాడు. కలవడం ఒక ప్రశ్నేపు ఏంటంటే, ఒక దీవెన ఏంటంటే, కొంతమంది ఆ పరిస్థితుల్లో ఉంటారు కానీ ఆ పరిస్థితుల్లో నుండి విడుదల పొందాలని ఆశపడరు, ప్రార్థన కూడా చేయరు. ఇది బాధకరమైన విషయం. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తారు, ఇది పసివైపు. హల్లెలూయా. ఎవరు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇది వీళ్ళకి దేవుడిచ్చిన ధన్యత, అవకాశం. కొంతమంది ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు. అనేకమైన శత్రువుల మధ్యలో చిక్కుకొని ఉంటారు, పాపాల మధ్యలో చిక్కుకొని ఉంటారు, ఆ దోషుల మధ్య చిక్కుకొని ఉంటారు, వ్యసనాల మధ్య చిక్కుకొని ఉంటారు, దేవునికి అవిధేయత చూపుతూ ఉంటారు, భయభక్తులు లేకుండా ఉంటారు, క్రమశిక్షణలు వదిలిపెట్టేసి ఉంటారు. అన్ని కూడా దేవునికి ఇష్టమైనటువంటి పాపాలన్నిటినీ మూటపట్టుకుంటూ ఉంటారు. కానీ అందులో బాధపడుతుంటారు, కానీ వాటిలో నుండి బయటకు రావాలనుకోరు, బయటకు రావడానికి ప్రయత్నం చేయరు, బయటకు రావడానికి ప్రార్థన చేయరు. దేవుడు ఆయన తరపున దేవుని సేవకుడు తనకలాడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థంగా దేవుడు వైపు తనకలాడుతుందంటే మనకు అర్థమైంది, అర్థం మాట్లాడకపోవచ్చు. తనకలాడటం అంటే ఎంతో ఆరాటపడడం, ఆరాటపడతాడు. దేవుడు ఆరాటపడుతుంటాడు. నా కుమారుడికి బుద్ధిస్తే బాగుండు, ఇప్పటికైనా గ్రహిస్తే బాగుండు, ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుండు, ఇప్పటికైనా పశ్చాత్తాపం కలిగితే బాగుండు, ఇప్పుడైనా మారవేసుకుంటే బాగుండు, ఇప్పుడైనా సరే నాకు మరణ పెడితే ఇప్పుడైనా నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని ఆరాటపడుతూ ఉంటాడు. దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. సేవకుడు మనంతే, నిజమైన సేవకులండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ప్రయత్నం ఇది దేవుడు కలిగి ఉన్నాడు, సేవకుడు కలిగి ఉన్నాడు. అంటే చిక్కుకున్నటువంటి నీవు ఏమి కలిగి ఉండాలా? హల్లెలూయా. చిక్కుకున్నటువంటి నీకు ఆశ ఉండాలి, ఇందులో బయటపడాలని ఆశ ఉండాలి. దీనికి కారణం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దీని యొక్క ఈ పరిస్థితులన్నింటికీ కారణం నీవే అని నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఆ విషయమై దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడి విడుదల కోరాలి, ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆయన యొక్క మనకి ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరోసారి 130వ కీర్తనను కొద్దాం. 130వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా చూడండి, నీవు నా దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవరు నిలవగలడు? అయినను
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మిగతా వచనాలన్నీ కూడా 2 నుండి మనం చదువుకున్నాం. 4వ వచనం చదువుతున్నాం. 5 జనుల యొక్క భయభక్తులు నిలిపినట్లు యొక్క క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ఎలా కనిపెడుతుందంట? కావలి వారు అంటే సెక్యూరిటీలో వాచ్మెన్ ఉంటారు కదండి, ఆఫీసుల దగ్గర, కంపెనీల దగ్గర, బ్యాంకుల దగ్గర ఎవరైనా వాచ్మెన్లు ఉంటారు కదా, నైట్ వాచ్మెన్లు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు తెల్లగైతే అనేది చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే తెల్లగైతే పోయినట్టు పోదామని వాళ్ళు విడుదల, వాళ్ళకేంటి విడుదల కొరకు ఎదురు చూస్తారు. అప్పుడు ఉదయముగా కావాలన్నారు, ఉదయం కొరకు ఎదురు చూసినట్టుగా ప్రాణము ఎదురు చూస్తుంది, ఆశతో కనిపెట్టుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు అమ్మా, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటిని ఆయన వారిని, ఆ దోషములన్నిటి నుండి ఆయన వారిని విడిపించును, విమోచించు. దేవుని స్తోత్రం కలుగును గాక. ముఖ్యంగా ప్రియులారా, 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు 2వ వచనాల్లో 3వ వచనం ముఖ్యంగా, నీవు దోషములను కనిపెట్టి చూచుకున్నాడా ప్రభువా ఎవరు నిలవగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, యోగ పత్రికలాగా యోగ గ్రంథంలో 9:20 వచనంలో ఇలా రాయబడి ఉంది. పిల్లలు చూడండి, యోబు మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, నా వ్యాఖ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద, నా వ్యాఖ్యం అంటే వాదులాట. ఎట్టమా వాదులాట జరుగుతుంది. ఉదాహరణకి దేవునికి మనకు ఒక వాదులాట జరుగుతుంది. ఎందుకు నన్ను విడిపించవు ప్రభా, ఎందుకు నన్ను కాపాడు, ఎందుకు నన్ను రక్షించవు, నేను ఇలా లేనా, నేను అలా లేనా, నేను ఇలా చూడను కదా, ఇలా చేయడం కదా, నేను చెప్పినట్టు నేను వినడం కదా, నువ్వు నడుచుకున్నట్టు నడుచుకోవడం కదా, నేను అది చేస్తాను కదా. ఆయన అన్నట్లు ఎట్లా, ఆయన ఎవరో అన్నాడంట, పాతాలలో వెళ్ళిపోతుందంట. ఏంటి, మా ఇంటి పక్కన తోటలో ఏది పండినా ఫస్ట్ చెట్లు తీసుకెళ్ళి పాస్టర్ గారి చేతిలో పెడుతుంది. ఎట్లా, సొరకాయ తెచ్చిందంట ఒకసారి. ఏం కాయ తెచ్చింది? సొరకాయ తెచ్చి ఇచ్చిందంట. అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నది వాళ్ళకి పర్వతానికి పోతానని గొప్ప ఆశ అంట, నమ్మకం. కానీ అక్కడికి ఎక్కడికి పోతుంది? పాతంలో ఉందంట, నరకంలో ఉంటే దేవుని మీద, పాస్టర్ మీద, సంఘ పెద్దల మీద, అందరి మీద కారాలు మిరియాలు పడుతుందంట. ఏనా పాతాళంలో, నరకంలో తిడుతుందంట, దేవుడిని తిడుతుందంట, సేవకుడిని తిడుతుందంట. అప్పుడు సరివమ్మ సొరకాయ కనబడిందంట. సొరకాయ పైనుండి కింద ఇడిసినాడంట దేవుడు. సొరకాయ ఇడిసినాడంట. ఆ సొరకాయ చూసి అదే ఆ సొరకాయ నేను ఇచ్చిన ఆ రోజు, ఆ సొరకాయ నేను ఆ రోజు ఇచ్చిన కదా. సొరకాయ ఇచ్చినా కూడా ఆ సొరకాయ గట్టి పట్టుకో, నాలుక పైకి పర్వతానికి వచ్చేది అన్నాడంట. అని అంటే గట్టి పట్టుకుందంట. గట్టి పట్టుకుంటే ఇంకా పైకి లాడుతున్నాడంట. పైకి లాడుతుంటే మయ్యమ్మకి పోతుందా, పైకి పోతుంది. మయ్యమ్మక్క నేను కూడా వస్తానుండ, కానీ వార్తకు పెట్టుకున్నాడు. ఈ వార్తకు చూసి మల్లను పట్టుకున్నాడట. మల్లను చూసి ఎల్లని పట్టుకున్నాడట. ఎల్లని చూసి ఇంకొక అలాగా ఒకరు పట్టుకున్నాడట.
పట్టుకుంటే తోటమెక్కువ తెగి పడిందంట. హల్లెలూయా. తోటమెక్కువ కింద పడిందంట. పిల్లరా, ఇట్లా మనం కొన్నిసార్లు వాదనలు చేస్తూ ఉంటాం, వాదన చేస్తూ ఉంటాం దేవునితో. పిల్లరా, మనము దేవుని ఎదుట ఎందుకంటే నా నిర్దోషత్వమును నా యథార్థతయు అని అంటాడు. హల్లెలూయా. యథార్థత నిర్దోషత్వం కూడా వాటితో పాటు ఇవి కూడా కావాలి కదా. హల్లెలూయా. ఏటితో పాటు నువ్వు అన్ని చేసి కొన్ని చేయకపోయినా, కొన్ని చేసి అన్ని చేసినా కుదరదమ్మా. అన్ని చేయాలి. అన్ని చేసి కొన్ని చేయకపోయినా, కొన్ని చేసి అన్ని చేయకపోయినా, ప్రతిదీ కూడా దేవుడికి నచ్చినట్లుగా ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అలాగే ఉండగలిగితే బాగుంటుంది. లేకపోతే ఏం జరుగుతుందంటే, ఇక్కడ చదువుతామమ్మ మరొకసారి 20 వచనం, 7:9-20. నా వ్యాజ్యము వ్యాజ్యం న్యాయమే, వాదులాట న్యాయమే. నా మాటలు నా మీద ఏం మోపుతాయట? నీ మాట సరిలేవు, మాటలు సరిలేవు, అది నీ మీద నేరం మోపుతాయి. ఒకటోది. రెండోది, నేను యథార్థవంతుడైన దోషి అని. హల్లెలూయా. యథార్థవంతుడైనప్పుడు కూడా ఆయన నన్ను ఏమని నిరూపించగలంట? దోషాన్ని నిరూపించగలడంట. అమ్మ నేనేమంటానంటే, అందు గురించే కృప తప్ప మరొక మార్గం మనకి లేదు. అయ్యా, నేను నీ ఎదుట పాపాత్ముడు, నీవు ఏ పాపం లేని వాడిగా నీవు ఉన్నప్పటికీ, ఉన్నట్లుగా నీకు అనిపించినప్పటికీ, నేనేం పాపం చేయలేదు బ్రహ్మ, నీవు నన్ను అంగీకరించాల్సిందే, నన్ను ఆశీర్వదించాల్సిందే అని నీవేమైనా భావన చేస్తే నీకు రీల్ చూపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చూపిస్తాడు? ఇదిగోన్నా నీ వేషాలు, ఇదిగోనైనా నీ వేషాలు అని రీల్ చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. పిల్లరా, ఆయన మనం ఎవరం కూడా మనం దోషము లేని వారమని నిరూపించుకోవడం సాధ్యం. కానీ ఆయన కృప చేత మనల్ని దోషం లేని వారుగా చేసి ఆశీర్వదించగల దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దైవాన్ని మనం పొందుకుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనము మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. అలాగని చెప్పి పాపంలో నిలిచేద్దామా, అవిత్రేకలో నిలిచేద్దామా, అక్రమంలో నిలిచేద్దామా, చెడుతనంలో నిలిచేద్దామా, అక్కడే ఉందామా, ఆ పాపంలోనే ఉందామా, ఆ చెడుతనంలోనే ఉందామా, ఆ దేవునికి నచ్చని ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఉందామా? కృప చేత మనల్ని క్షమిస్తాడు కదా, కృప చేత మనం రక్షిస్తాడు కదా, ఉచితంగా మనం రక్షిస్తాడు కదా, మనం అక్కడే ఉందామా? అక్కడే ఉందామంటే ఒప్పుకోడు దేవుడు. హల్లెలూయా. దాని గురించి కూడా మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. దేవుని మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం చెప్తుంది. యెషయా 43:6 ఏమని చెప్తుంది? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. ఇవాళ మన అందరి దోషమును అతని మీద మోపాడు. ఇక్కడ దాని గురించి విలువైన విషయం పక్కన పెడితే కనుక, మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనందరికీ మనకు ఇష్టం వచ్చిన దారిలోకి వెళ్ళిపోయాము, త్రోవలోకి వెళ్ళిపోయాము, తొలగిపోయాము అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక స్త్రీ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఒక స్త్రీ పాపం చేస్తుండగా పట్టుబడిపోయింది. ఆమెను కొట్టి చంపేయాలని ధర్మశాస్త్రం చెప్తుంది. రాళ్ళు వేసి చంపేయడానికి ఆమె వెంటాడుతున్నారు కొంతమంది బయటపడిన దొంగలు. అదేదంటారు చూడమ్మా, దొరికితే దొంగ
దొరకపోతే దొర అని అంటారు చూడండి. దొరకని దొరలేదు, దొంగలే కానీ దొరకరు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కలిపి రాళ్ళతో చంపడానికి ప్రయత్నం చేస్తే యేసుప్రభు వారి దగ్గరికి పేరుపడుతుంది. యేసుప్రభు వారి దగ్గర వెళ్ళేసరికి యేసుప్రభు వారు ఆ పరిస్థితిని అంతా చూసి, మీరు ఎవరు పాపం చేయలేదు, వాడి మీద మొదట రాయి వేయండి అని అన్నాడు. వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, ఇలా మేము చూసేసాం, ఈయన చేసిన పాపాలు ఈమెను దొరికించాయి, ఈమె పాపమే ఈమెను పట్టించింది, కాబట్టి మోసే చెప్పినట్లుగా ఈమె రాళ్ళతో చంపారని చెప్తుంది, నీవేం చెప్తావు బోధకుడని చెప్పి నిలదీసి అడుగుతున్నారు. అడుగుతుంటే యేసుప్రభు వారు అన్నారు, మీరు ఎవరు పాపం చేయలేదో వాళ్ళు మొదట మీద రాయి వేయండి అని అన్నాడు. అని అంటే ఎవరికి కూడాను పిల్లల మనస్సాక్షి దేవుడు ఇచ్చేది కదా, ఎవరు అక్కడ రాయి వేయలేకపోయారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ స్టోరీ మనకు కనపడుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం తెచ్చిస్తానండి. 8వ అధ్యాయము 8 నుండి చదువుదాం త్వరగా. యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే నేల మీద రాసుకుంటున్నాడు, ఆ మాట చెప్పేసి రాసుకుంటున్నాడు. ఆ మాట నేను ఏం చేస్తా, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒక్కడి వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. యేసు క్రీస్తు వారు ఒక్కడే అక్కడ మిగిలిపోయాడు. ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉంది. యేసు ప్రభువారు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడున్నారు, ఎవరు కూడా నీకు శిక్ష వేయలేకపోయారా, వేయలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని అంది. అందుకు యేసు, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, నీ వెళ్ళి పాపం కొనసాగించని చెప్పాడా? అలాగే నీ వెళ్ళిపోయి ఇప్పటి నుండి ఇక పాపము చెయ్యొద్దని చెప్పాడు, కానీ మళ్ళీ ఇంకా అట్లనే ఉండని చెప్పాడు. క్షమాపణ తర్వాత నీకేమి కావాలా? దేవుని పట్ల గౌరవం పెరగల, దేవుని యొక్క భయం పెరగల, భక్తి పెరగాల, ఆయన కోసం జీవించాలని కోరిక పెరగాల, ఆయన ప్రేమ పెరగాల, ఆయన ఇష్టం పెరగాల. ఆయన ఎంత మంచివాడు, శిక్షించడానికి ఆయనకు మాత్రమే అర్హత ఉంది, ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఆయన శిక్షించడానికి అందరూ పారిపోయారు, కానీ ఆయన మాత్రం అక్కడ ఉన్నాడు. ఆయన ఏ పాపము లేదు, ఆయన పాపము లేనివాడు కాబట్టి ఆమెను శిక్షించడానికి ఆయన అధికారం ఉంది. కానీ ఆయన కూడా ఆయన క్షమించాడు. ఆయనను శిక్షించలేదా? నేను నిన్ను శిక్షించను, అయితే నువ్వు వెళ్ళిపోయి ఇక పాపం చేయదు, ఇక మీద పాపం చేయొద్దని చెప్పి పంపించాడు. అంటే ఇక మనం నేర్చుకుంటుంది ఏంటి పిల్లరా, క్షమాపణ ఎందుకని చెప్పి మళ్ళీ పాపం చేయమని కాదు, మళ్ళీ ఓట జీవించమని కాదు. క్షమాపణ దొరికిన తర్వాత మనలో భక్తి రావాలి, భక్తి పెరగాలి, దేవుని పట్ల ప్రేమ పెరగాలి, దేవుని మీద విశ్వాసం పెరగాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియ దేవుని గారు గమనించినట్లుగా బైబిల్లో ఎన్నో విషయాలు మన కొరకు దేవుడు రాయించాడు, ఎన్నో విషయాలు రాయించాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే సామెతల గ్రంథము 28:13 మనం చూసినట్లయితే ఏమని రాయబడిందంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చూడండి, అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో, చెడుతనాలు ఏవైతే ఉన్నాయో, పాపం ఏవైతే ఉన్నాయో, అవిధేయత ఏదైతే ఉందో, ఏదైతే నిన్ను దేవుడికి దూరం చేశాయో, ఏవైతే నిన్ను శ్రమ పాలు చేశాయో, ఏ దొంగ ఊపిరైతే నువ్వు చిక్కుకొని ఉన్నావో, ఏ నాశనకరమైన గుంటలో నువ్వు ఉన్నావో, ఏ
నువ్వు బయటికి రావాలి, ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఆ పరిస్థితులను నువ్వు ఒప్పుకోవాలి. అతిక్రమము దాచిపెట్టేవాడు వద్దులేడు, దీవించవాడు. అతిక్రమం అంటే ఆజ్ఞ అతిక్రమించడం, దేవుని వాక్యాన్ని అతిక్రమించడం, దేవుని మార్గాన్ని అతిక్రమించడం, దేవుని క్రమాన్ని అతిక్రమించడం, సంఘ క్రమాన్ని అతిక్రమించడం. ఏదైనా సరే వాక్య క్రమము, సంఘ క్రమము, నీతి క్రమము, ఇవి ఏదైనా సరే మనం అతిక్రమించినట్లయితే ఆ అతిక్రమలను మనం ఏం చేయాలా? దాచిపెట్టకుండా ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఒప్పుకోవాలంటే సరిపోద్దా? ఒప్పుకోవడానికి సరిపోద్దా? చాలా మంది ఒప్పుకోవడంలో డాక్టరేట్ పొందుకొని ఉంటారు. హల్లెలూయా. ఏంటి? ఒప్పుకోవడంలో డాక్టరేట్ డిగ్రీ వచ్చానికి కప్పుకోకుండా ఒప్పుకుంటారు. ఒప్పుకోవడంలో డాక్టరేట్ డిగ్రీ వచ్చడానికి కానీ విడిచిపెట్టరు. కొంతమంది సార్ అది ఒక్కటే అలవాటు సార్. ఏంటంటే ఆ మందు, ఆ సిగరెట్, ఆ పాంపరాలు, ఆ బీడీలు, ఈ చెత్త ఇది ఒక్కటే సార్ తప్ప నాకు ఇంకే అలవాటు లేదు సార్. బాగా ఒప్పుకున్నాడు. హల్లెలూయా. బాగా ఒప్పుకున్నాడు కానీ వాడాడు. ఒప్పుకుంటే సరిపోదు. ఫస్ట్ కట్టుకోకూడదు, ఒప్పుకోవాలి. మంచిదే, కట్టుకోవడం ఒప్పుకున్నాడు కానీ అక్కడ లేకున్నా కానీ విడిచిపెడుతున్నాడా? విడిచిపెడుతున్నాడా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా ఫరో, రాజైన ఫరో, ఐగుప్తు రాజైనటువంటి ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని వదిలిపెట్టమని దేవుడు ఆజ్ఞాపించాడు మోషే ద్వారా, అహరోను ద్వారా. ఎవరు నీవెవరో రాస్తారు. ఎవరెవరు నీవెవరో ఆయన చెప్తే నేను వదిలిపెడతానా? వీళ్ళ బానిసలుగా పడి నాకు సేవ చేయాల్సిందే అని చెప్పి అనేక రకాల ఇబ్బందులు గురి చేశారు. దేవుడు వారికి బుద్ధి రావడం కోసం, వారికి భయం పుట్టించడం కోసం ఆ దేశం మీదకి, ఆ ప్రజల మీదకి, ఆ పశువుల మీదకి, ఆ పొలాల మీదకి, పంటల మీదకి రకరకాల తెగుళ్ళు పంపించి పిల్లగా ఒక దగ్గర పంపించేసరికి బాబా క్షమించండి, వదిలేస్తాను, పంపించేస్తాను అని అడుగుతాడు. మళ్ళీ ఆ తెగుల్ని ఆపించడానికి మళ్ళీ కుక్క బుద్ధి, కుక్క తన వాటికి తెలియనట్లు కలుగుబడిన పంపి మరలా పిల్లలకి మళ్ళినట్లు అమ్మ కుక్క తోక చక్కగా దొరకమని చెప్పి అంత అనుకుంటాం మనం. ఎన్ని తప్పలేస్తున్నా అమ్మ నిజం తప్పదు, బొంగు తప్పదు. ఎన్ని నిమిషం కట్టు, ఎన్ని రోజులైనా నుంచి కట్టేసి అమ్మ మళ్ళీ ఓపెన్ చేయగల టింగ్ లేదు. ఏది? కుక్క తాక వంకర బుద్ధి, ఇది వంకర జీవితం. మారు మనసు పొందవా ఎప్పటికట్లు సెవెంత్ బాబా క్షమించు, ఇక నేను చేయను. మళ్ళీ సరువు దేవుడు ఆ బాధ నుండి వినిపిస్తే మళ్ళీ ఈ మనిషి అట్లా. ఎవరు? ఫరో రాజు. పిల్లలు ఆయన ప్రతిసారి అంటూ వచ్చాడు. ఇంకొక చోట అన్ని మాట కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 10వ అధ్యాయంలోకి వెళ్ళి నిర్గమకాండం 10వ అధ్యాయం 16 నుండి చదువుతాను. 16 నుండి. కాబట్టి ఫరో మోషే అహరోను త్వరగా పిలిపించి, నేను నీ దేవుడైన యెహోవాను, మీ ఎదుట పాపము చేసింది, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపమును క్షమించి నా మీద నుండి చావు మాత్రము తొలగించమని
నీ దేవుడు యెహోవాను వేడుకొనగా అతను ఫరో నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని గాలిని విసరచేయగా అది ఆ మిడతలను కొంచుకొని ఎర్ర సముద్రంలో పడవేశాను. ఐగుప్తు సమస్త ప్రాంతంలో ఒక్క మిడతలను నిలవలేదు. దేవుడి స్తోత్రాలు. మిడతలు పంపించి పిల్లల అనేక రకాల బాధలు పెట్టాడు. ఆ బాధలు తట్టుకోలేక నేను పాపలు చేసుకుని ఈ ఒక్కసారి క్షమించండి. ఇప్పటికీ చాలా సార్లు నాకు అవకాశం ఇచ్చారు. ఈ ఒక్కసారి క్షమించండి, క్షమించి ఇది మా మీద నుండి పంపించండి, ఈ చావు నుండి మమ్మల్ని తప్పించండి అని చెప్పి మొదలుపెట్టినప్పుడు మరలా యెహోవా వద్దకు మోషే వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ యొక్క మిడతలన్నింటినీ ఎర్ర సముద్రానికి పంపించదంట. ఒక్క మిడత కూడా ఆ ఐగుప్తు దేశంలో ఐగుప్తు ఇళ్లలో కనపడలేదంట. ఇలా చూస్తే మీరు ఏం చేశారు చదువుమా? అయినను యెహోవా హృదయం కఠినపరచను, అతని ఇశ్రాయేలీయులను పోనీయడాయను. ఇశ్రాయేలు మళ్ళీ పోనీకున్నాడు. మళ్ళీ ఒక తోట వంక బుద్ధి. సామెతల గ్రంథం 29 సామెతలు 29:1 ఎన్నిసార్లు గద్దించినను ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా అసలు సంబరం చేసుకుంటుంటావు. నాదేం జరగలేదు, నేను ఎట్లా ఉన్నా కానీ. నేను ఎన్నిసార్లు దేవునికి లోబడకపోయినా, ఎన్నిసార్లు దేవుని మాటకు లోబడకపోయినా నన్ను దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు, దీవిస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాయని చెప్పి సంబరం చేసుకుంటున్నావు. కానీ నువ్వు లోబడవు, దేవుడి మాటకు లెక్క చేయవు, దేవుని యొక్క వాక్య బోధనను అర్థం చేసుకో. బుద్ధి రాదు. అందువలనే పిల్లలా ఎన్నిసార్లు తప్పించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా లేవలేకుండా హఠాత్తుగా ఏమొస్తుందంట? నాశనమే. దేనికోసం మీరు సిద్ధంగా ఉన్నాం? దేనికోసం మీరు సిద్ధంగా ఉన్నాడు? క్షమాపణ కోసమా? రక్షణ కోసమా? విమోచన కోసమా? నాశనం కోసమా? దేనికోసం సిద్ధంగా ఉన్నారు? లోబడకపోతే నాశనం. ఎన్నిసార్లు అవకాశం ఇస్తాడు దేవుడు నీకు? ఎన్నిసార్లు నీ సేవకుడు నీకు బోధించాడు? ఎన్నిసార్లు దేవుని పిల్లరా భక్తుడు అగాధంలో మొదలుపెడుతున్నాడు, ఆశపడుతున్నాడు, బయటికి రావాలని ఆశ, కోరిక, మరణ, ప్రార్థన. అగాధ స్థానంలో నుండి నీకు మొదలుపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకింపును, నీ చెయ్యొక్కిన నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టు చూచిన వలన ప్రభువా ఎవరు నిలవగలడు? అయినను జనులు నీ యొక్క భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణలు జనుల అధికారం నేను నీ యొక్క భయభక్తులు నిలుపునట్లు నాకు క్షమాపణ దొరుకుని నీ యొక్క అనుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు క్షమాపణ దొరుకుతుంది. యెహోవా కొరకు నేను కనిపెట్టుకుని కొంచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు
మీద ఆశ పెట్టుకో. ఇశ్రాయేలు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, నీతోనే మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. ఎట్లా? ఏదో కొంచెం కాదు సంపూర్ణంగా ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఎప్పుడమ్మా అతిక్రమం దాచిపెట్టు వాటి వ్యక్తులను వాటిని ఒప్పుకొని విడిచిన అంటే మనిషి మారాలా, చక్కని మార్గం రావాలా, ఎక్కడికి రావాలని ఏ విధంగా రావాలని దేవుడు కోరుకున్నారా ఆ రీతిగా నువ్వు వచ్చినప్పుడు అప్పుడైనాక నీ దోషములన్నిటి నుండి నిన్ను విమోచించను. అమ్మా, ఆ అతిక్రమం దాచిపెట్టేవాడు వ్యక్తులను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. అప్పుడేమాట సంపూర్ణమైనటువంటి క్షమాపణ వస్తుంది, సంపూర్ణమైనటువంటి విమోచన కలుగుతుంది, విడుదల కలుగుతుంది. దేవుడు అమాయకుడు కాదు. నాకేమైనా అబద్ధాలు చెప్పినా నేను నమ్మేస్తాను. సార్ నేను బాగా మారిపోయాను సార్ నేను తాగడం మానేసిన సార్, నేను ఆ అమ్మాయిని చూస్తుంటే సార్, ఆ అమ్మాయి అంత పరిగెత్తుంటే సార్ మానేసిన సార్, ఇది సార్ అది సార్ అని చెప్పి రెండు చెప్తే అబ్బబ్బా చాలా సంతోషమయ్యా, మార్పు చెందు అంతేజాలు అని చెప్పి నేను సంతోషపడిపోయి నేను ఇంకా ప్రేమించడానికి ఎక్కువ ప్రేమించేస్తా. కానీ తర్వాత తెల్లారేసరికి కొత్తదాక వంకర బుద్ధి చూపుతావు. నీలాంటి వాడికి నా నుండి క్షమాపణ ఉంటుందేమో కానీ దేవుడి నుండి నీకు క్షమాపణ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా నిజంగా నీవు పశ్చాత్తాపడి నిజంగా నీ మారు మనసు పొందితేనే నిజంగా నీ మార్పు క్రియలు కనపడాలి నీలో, అప్పుడే క్షమాపణ పూర్తిగా నీకు ఉంటుంది. అయితే దాన్ని ఏదో వ్యాసం వేసుకొని వస్తే మనుషులు నమ్ముతారు కానీ దేవుడు నమ్మడు. కాబట్టి దేవుడు నమ్మడు కాబట్టి నీకు కృప దొరకదు, నీకు క్షమాపణ దొరకదు, నీకు విమోచన దొరకదు. నీవు ఉంది ఎప్పుడుదైనా ఉంది. దేవుడు మంచివాడు, దేవుడు ప్రేమ గలవాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు, అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా నీవు అవకాశం తీసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నీ పాపము ఒప్పుకొని పశ్చాత్తాపడి నిజమైన పశ్చాత్తాపం యథార్థ హృదయంతో నీవు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే క్షమాపణ పొందుకుంటావు ఆయన కృప చేత. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సంఘం, దేవుని బిడ్డలారా, దేవునికి సిద్ధంగా ఉన్నారు మీరు? నాశనానికి సిద్ధంగా ఉన్నారా? సంపూర్ణమైన విమోచనకు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. ఆలోచన చేసుకోండి. దేవుడు ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని. ఆయన సేవకుడుగా నేను ప్రేమిస్తున్నాను. అందుకే మోమాటం లేకుండా ఉన్నట్లుగా యథార్థంగా నిజం చెప్తున్నాను. పిల్లరా, మీ దయాదాక్షిణ్యాలకు నేను ఆశపడను. నేను ఆశపడేటోనైతే మిమ్మల్ని సంతోషపడడానికి మీరు ఎలాగున్నా సరే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పి పంపిస్తాను. హల్లెలూయా. మిమ్మల్ని సంతోషపడడానికి మీరు ఎలాగున్నా సరే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు, దేవుడు మిమ్మల్ని వర్ధన చేస్తాడు అని ఇలాంటి శుద్ధి మాటలు సోది మాటలు నాకు చెప్పి పంపించగలను. మీ దయాదాక్షిణ్యాలు నాకు అవసరం లేదు. మీరు దేవుడి దయాదాక్షిణ్యాలు పొందుకోండి. అందుకోసమే యథార్థంగా చెప్తున్నారు. దేవుడు అలాగే భక్తులు ఎలాగైతే మారు మనసు పొంది క్షమాపణ పొందుకున్నారు, అలాగా మీరు మనమంతా మారు మనసు పొంది సంపూర్ణ విమోచన పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవుడి మాటలు మన్నిటిలో దీవించును గాక.